జై గురుదేవ్. 3 మాటలు. ఆ 3 మాటలు ఏమిటో తెలుసుకుందాం. పూర్వము శాకుంతలం అనే రాజ్యంలో సదానందుడు అనే పండితుడి గురుకులము ఉండేది. అక్కడ కొన్ని వందల మంది విద్యను అభ్యసించేవారు. దేవదత్తుడనే విద్యార్థి మాత్రము దేనిలోనూ ప్రావీణ్యము సాధించలేకపోయాడు. చివరగా సదానందుడు దేవదత్తుని పిలిచి, నాయనా, నీకు విద్యలు అబ్బలేదు అని బాధపడకు, ఓ 3 మాటలు చెబుతాను. అడుగు అడుగు కలిస్తే గమ్యము దగ్గర అవుతుంది. నోరు మంచిదైతే ఊరు మంచిదవుతుంది. కష్టపడితే ఫలితం దక్కుతుంది అని 3 మాటలను గురువుగారు దేవదత్తుడికి ఉపదేశించారు. మరి ఒకసారి ఆ 3 మాటల్ని చెప్పుకుందాం. అడుగు అడుగు కలిస్తే గమ్యము దగ్గర అవుతుంది. నోరు మంచిదైతే ఊరు మంచిదవుతుంది. కష్టపడితే ఫలితం దక్కుతుంది అన్న 3 మాటలను దేవదత్తునికి సదానందుడు అనే పండితుడు ఉపదేశించాడు. గురుకులం నుండి బయటకు వెళ్ళగానే దేవదత్తుడికి రాజధానికి వెళ్ళాలి అనిపించింది. కానీ తన దగ్గర పెద్దగా డబ్బులు కూడా లేవు. దాంతో 5 రోజులు నడిచి రాజధానికి చేరుకున్నాడు దేవదత్తుడు. అప్పుడు దేవదత్తుడి గురువు చెప్పిన అడుగు అడుగు కలిస్తే గమ్యము దగ్గరవుతుంది అన్నమాట నిజమే అనిపించింది. అక్కడే ఏదో ఒక ఉపాధి చూసుకోవాలి అనుకున్నాడు. చేతిలో చిల్లి గవ్వలేదు. నాకు ఇక్కడ ఎవరూ పరిచయం లేదు, పని ఎవరిస్తారు అని బాధపడ్డాడు. కానీ తన మాట తీరు మంచిగా ఉండడం వల్ల పెద్దగా కష్టపడకుండానే ఒక దుకాణంలో పని దొరికింది. గురువు చెప్పిన మాట, నోరు మంచిదైతే ఊరు మంచిదవుతుంది అనేది కూడా వాస్తవమని దేవదత్తుడికి అనిపించింది. దుకాణంలో నమ్మకంగా, శ్రద్ధగా, నిజాయితీగా పనిచేస్తూ ఉండడంతో యజమానికి దేవదత్తుడి మీద నమ్మకం కుదిరింది. వ్యాపారం మొత్తము దేవదత్తుడికి అప్పగించి ఊపిరి పీల్చుకున్నాడు దుకాణం యజమాని. తక్కువ సమయంలోనే వ్యాపారము రెట్టింపు అయినది. ఇలాంటి వ్యాపార దక్షత ఉన్న వ్యక్తిని వదులుకోవడం ఆ దుకాణం యజమానికి ఇష్టం లేదు. తనకు ఒకగానొక కూతురిని దేవదత్తుడికిచ్చి వివాహం చేశాడు. అలా కొన్ని నెలల్లోనే వ్యాపారం మరింత విస్తరించింది. కష్టపడితేనే ఫలితం దక్కుతుంది అన్న సదానందుని చెప్పిన 3వ వాక్యం కూడా దేవదత్తుడి పాలిట నిజమైనందుకు గురువుగారి 3వ మాట నిజమైందని అనిపించింది. తన శిష్యుడి ప్రయోజకత్వం తెలిసి గురువు కూడా చాలా సంతోషించాడు. ఈ కథ వలన మనం తెలుసుకున్న నీతి ఏమిటంటే, మనకు ఏ విద్యలోనూ ప్రావీణ్యం లేదు అని మనము నిరాశ పడకూడదు. అలాగే గురువుగారు చెప్పిన మార్గాన్ని అనుసరిస్తే దాని ద్వారా మనము ఉన్నతిని సాధించవచ్చు అన్న విషయము సదానంద పండితుడు మరియు దేవదత్తుని కథ ద్వారా మనకు తెలిసిన నిజం. హరి ఓం తత్సత్.